నిన్న మొన్నటి వరకు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేసిన వాయు కాలుష్యం ప్రస్తుతం ఇతర నగరాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. ఫిబ్రవరి 2 సోమవారం తెల్లవారుజామున సోమాజిగూడలోని టీచర్స్ కాలనీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 318గా నమోదైంది. సాధారణంగా డబుల్ డిజిట్లో ఉండాల్సిన కాలుష్య స్థాయిలు చలికాలం ప్రభావంతో దట్టమైన పొగమంచు, వాహనాల ఉద్గారాలు తోడవడంతో అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున 6 నుండి 7 గంటల సమయంలో కాలుష్య తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో నగర ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో వేగంగా పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు, సైనసైటిస్, ఆస్తమా ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా N95 మాస్కులు ధరించాలని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, భవానీ, ఢిల్లీ వరకు ఉన్నటువంటి వాయు కాలుష్యం ఇప్పుడు హైదరాబాద్ ని తాకింది. నిన్న మొన్నటి వరకు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేసినటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఇతర నగరాల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత ప్రమాద స్థాయికి పడిపోయింది. ఫిబ్రవరి 2వ వారంలో తెల్లవారుజామున సోమాజిగూడ సర్కిల్ ఏదైతే ఉందో టీచర్స్ కాలనీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఏకంగా 318కి నమోదైంది. సాధారణంగా డబుల్ డిజిట్ ఉండేటటువంటి వాయు కాలుష్య స్థాయి చలికాలంలో దట్టమైన పొగమంచు, వాహనాల నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ ఏదైతే ఉందో ఇవి రెండు తోడవడంతో అత్యంత ప్రమాద స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా తెల్లవారుజామున 6 నుండి 7 గంటల సమయంలో వాయు కాలుష్య తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో నగర ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో వేగంగా పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి సైనసైటిస్, అలాగే ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా N95 మాస్కులు ధరించాల్సిందిగా హెచ్చరిస్తున్నారు. వరుసగా చూసుకున్నట్టయితే గత ఏడాది నుంచి కూడా హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది డబుల్ డిజిట్ కాస్త ట్రిపుల్ డిజిట్ అయిన నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పుడు ఏదైతే చలికాలంలో ఉదయం తెల్లవారుజామున చూసుకున్నట్టయితే పొగ మంచుతో పాటు ఈ గాలి ధూళికలు ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా దీనికి తోడవడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏదైతే చలికి ఎక్కువగా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల దగ్గర నుంచి అలాగే పొల్యూషన్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపుగా కూడా ట్రిపుల్ డిజిట్ కి రీచ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. హైదరాబాద్ లో ఈ స్థాయిని కంట్రోల్ చేయకపోతే ఢిల్లీ లాంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ హైదరాబాద్ కూడా వస్తుంది అని చాలా వరకు కూడా నిపుణులు కూడా దీనికి సంబంధించి కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. భవానీ, రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.